హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 27, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన నీతి ఆయోగ్ సంబంధించిన ఒక నియామకం గురించి అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూలై నెలలో నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? మరి ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు? అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నీతి ఆయోగ్కి సంబంధించి తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి అటువంటి నీతి ఆయోగ్కి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో కొన్ని బేసిక్ పాయింట్స్. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ అనేది 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేస్తున్న ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైంది. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది? 2015 జనవరి 1. దేని స్థానంలో అమల్లోకి వచ్చింది? ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థనా అంటే కాదు. అంటే దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంలో అసలు నీతి ఆయోగ్కి సంబంధించిన ప్రస్తావన లేదు. కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి నీతి ఆయోగ్కి సంబంధించి ఏదైనా చట్టం తెలుపుతుందా అంటే దెర్ ఈజ్ నో. నీతి ఆయోగ్కి సంబంధించి ఎటువంటి చట్టము ఉండదు. కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ కాదు. దిస్ ఈజ్ నాట్ స్టాచ్యుటరీ బాడీ. మరి నీతి ఆయోగ్ ఎలా ఏర్పాటై పనిచేస్తుందంటే, కేంద్ర మంత్రిమండలి తీర్మానం ఆధారంగా, క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న ఒక సలహా సంస్థ, సలహా సంఘం అని చెప్పవచ్చు. సో సలహా సంస్థ నీతి ఆయోగ్. మీరు పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో గనక కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే తెలుగులో సహకార సమాఖ్య, లేదంటే థింక్ ట్యాంక్ అనే పదాలను కనుక చూసారనుకోండి, ప్రశ్నలో ఇవ్వబడిన 4 ఆప్షన్స్లో నీతి ఆయోగ్ అనే పదం కనిపించింది అనుకోండి, మ్యాక్సిమం అదే ఆన్సర్ అయి ఉంటుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం లేదంటే థింక్ ట్యాంక్, ఇటువంటి పదాలు కనబడితే ఆన్సర్లో నీతి ఆయోగ్. మరి అటువంటి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు. ప్రైమ్ మినిస్టర్. ఎక్స్ అఫిషియో అంటే ఏంటిది? పదవి రీత్యా ఒక పదవిలో ఉన్న వ్యక్తి మరొక పదవిని నిర్వర్తించడము ఎక్స్ అఫిషియో చైర్పర్సన్. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో లేదా పదవి రీత్యా చైర్పర్సన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు, ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు. మరి నీతి ఆయోగ్కి తర్వాత పదవి ఏంటంటే వైస్ చైర్పర్సన్, చాలా కీలకమైన పదవి. నీతి ఆయోగ్కి ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా లేదా వైస్ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అశోక్ కుమార్ లాహిరి గారు. తను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే వెస్ట్ బెంగాల్. అశోక్ కుమార్ లాహిరి గుర్తుంచుకోండి, వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎట్ ప్రజెంట్. మరి నీతి ఆయోగ్కి సంబంధించి జూలై 2026లో మరొక నియామకాన్ని చూసాము, సిఈఓ. నీతి ఆయోగ్కి నూతన సిఈఓగా ఎవరు నియమితులయ్యారు జూలై 2026లో అంటే అనురాగ్ జైన్ గారు. అనురాగ్ జైన్ గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లు ఇంపార్టెంట్, ఓకేనా? మరి అనురాగ్ జైన్ గారు ఎవరి స్థానంలో పదవిలోకి వచ్చారంటే, వాస్తవానికి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉండే. తను ఏప్రిల్ 2026లో పదవి విరమణ చేశారు. తన స్థానంలో తాత్కాలిక సిఈఓగా నిధి చిబ్బర్ గారు వచ్చారు. నిధి చిబ్బర్ గారి తర్వాత ఇప్పుడు అనురాగ్ జైన్ గారు, గుర్తుంచుకోండి, ఓకేనా? ఇక నీతి ఆయోగ్లో ప్రస్తుతం 7 ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. 7 ఫుల్ టైం మెంబర్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు ఖచ్చితంగా. వాళ్ళ పేర్లు ఏంటని కూడా అడగవచ్చు. ఆ పేర్లు ఏంటో కూడా చెప్తాను. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి పోటీ పరీక్షలో ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంటుందంటే, నీతి ఆయోగ్ విడుదల చేసే రిపోర్ట్స్, నివేదికల గురించి అడుగుతున్నారు, సూచనల గురించి అడుగుతున్నారు, కొన్ని ఏమంటాము గైడ్లైన్స్ రిలేటెడ్ కానివ్వండి, అటువంటివి అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో, ఓకేనా? ఇక నీతి ఆయోగ్కి సంబంధించి రీసెంట్గా 11th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది జూన్ 2026లో జరిగింది, గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి 7 ఫుల్ టైం మెంబర్స్ ఎవరున్నారు ప్రస్తుతం చూడండి. సో ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్స్ అఫిషియో చైర్పర్సన్,
వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం అశోక్ కుమార్ లాహిర్ గారు ఉన్నారు. అనురాగ్ జైన్ గారు సీఈఓగా ఉన్నారు. నూతన నియామకం ఇదే. ఇక ఫుల్ టైం మెంబర్స్ ఎవరున్నారు? 7 మెంబర్స్. ఫస్ట్ రాజీవ్ గౌబా, తను ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ భారత ప్రభుత్వానికి సంబంధించి. కేవీ రాజు, ప్రముఖ ఆర్థికవేత్త, ఎకనామిస్ట్, పబ్లిక్ పాలసీ స్పెషలిస్ట్. గోబర్ధన్ దాస్, అకాడమిక్ అండ్ ఎకనామిక్ పాలసీ ఎక్స్పర్ట్. అభయ్ కరెందికార్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎం శ్రీనివాస్, డైరెక్టర్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఆర్ బాలసుబ్రహ్మణ్యం, డెవలప్మెంట్ ప్రాక్టీషనర్, గవర్నెన్స్ ఎక్స్పర్ట్. జోరం అనియా, ఫస్ట్ ఫుల్ టైమ్ మెంబర్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ ఆర్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి 7 సభ్యులు. ఇక అనురాగ్ జైన్ గారి నియామకానికి సంబంధించి భారత ప్రభుత్వము, సో కేంద్ర ప్రభుత్వము, యూనియన్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా, ఓకేనా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనురాగ్ జైన్ గారిని నియమించింది. ఆయన 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ క్యాడర్కి చెందిన అధికారి. ఆయన బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి పదవీకాలం ముగియడంతో ఈ నియామకం జరిగింది. సో తాత్కాలిక సీఈఓ నిధి చిబ్బరి గారి స్థానంలో అనురాగ్ జైన్ గారు రావడం జరుగుతుంది. ఇక ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసింది. ఇక నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి తర్వాత సీఈఓ అనేది అత్యంత కీలకమైన కార్యనిర్వాహక పదవి, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నీతి ఆయోగ్కి సంబంధించి నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో ఇందాక ఓవరాల్గా అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఎనఫ్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నీతి ఆయోగ్కి సంబంధించి తప్పనిసరిగా మీరు ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాస్క్ ఫోర్స్ పైన లేదా ఈ కమిటీ పైన మీరు తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. సో హెడ్ ఎవరు, ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించి చైర్పర్సన్ ఎవరు ఉంటారు, మరియు సభ్యులు ఎవరు, వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ కోణంలో కూడా చూడాలి. ప్రజెంట్ కంటెక్స్ట్లో లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. వివరాల్లోకి వెళ్ళే ముందు అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలిచిన కమిటీలపైన, కమిషన్లపైన, టాస్క్ ఫోర్స్లపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సంవత్సరంలోనే 2026 సంవత్సరంలోనే అరౌండ్ ఒక 30 కమిటీస్ ఆర్ కమిషన్స్ ఆ టాస్క్ ఫోర్స్ల గురించి మన CA 360 క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. కనీసం 30 చూసాము. ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా ఆరావళికి సంబంధించి ఆరావళి పర్వత శ్రేణిపై అధ్యయనం కోసము ఒక కమిటీ న్యూస్లో ఉంది. కంచన్ దేవి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో కోర్టుల ఆధునీకరణ కోసం, కోర్ట్స్ మోడర్నైజేషన్ కోసం సుప్రీంకోర్టు వేసిన ఒక కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటారు? జస్టిస్ అరవింద్ కుమార్ గారి నేతృత్వంలో. భారతదేశంలో ఆత్మహత్యలు, ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి సుప్రీంకోర్టు వేసిన ఒక టాస్క్ ఫోర్స్ ఎవరి నేతృత్వంలో? జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో. ఇక భారతదేశంలో జైలు సంస్కరణల కోసం రీసెంట్గా మనం ఒక కమిటీని చూసాము. ఎవరి నేతృత్వంలో? జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారి నేతృత్వంలో. ఇలా చూడాలి. ఏదైనా కమిటీ గురించి చూస్తున్నప్పుడు ఆ కమిటీకి హెడ్ ఎవరు, ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎవరు, చైర్పర్సన్ ఎవరు ఖచ్చితంగా చూడాలి. ఇక ప్రస్తుతం మనం చూస్తున్న టాపిక్, ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూసేశారు కదా, మెయిన్ పేజ్లో కనబడి ఉంటుంది. సో ఈ కమిటీ లేదా ఈ టాస్క్ ఫోర్స్, ఈ హై పవర్ టాస్క్ ఫోర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పేపర్ లీకేజెస్, పోటీ పరీక్షలకు సంబంధించి కానివ్వండి, ప్రముఖ పరీక్షలకు సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉంటాయో లీకేజ్ వ్యవహారము. ఈ కంటెక్స్ట్లో రీసెంట్గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాను చూసాము. నూతన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారు వచ్చారు. మరియు ఎన్టీఏ, తరచు మనం వింటున్నాము, నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సంస్థ ఏదంటే ఎన్టీఏ, అటానమస్ బాడీ. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అందులో సంస్కరణల కోసము, మరి భారతదేశంలో పోటీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల విషయంలో కానివ్వండి, సంస్కరణల కోసము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్. ఆ టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధ్వర్యంలో అంటే నందన్ నీలేకని గారి ఆధ్వర్యంలో. నందన్ నీలేకని అంటేనే మీకు ఏం గుర్తుకు రావాలంటే చరిత్రలో ఆధార్కి సంబంధించి మీరు నేర్చుకుని ఉంటారు. సో నందన్ నీలేకని గారి ఆధ్వర్యంలో ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వము. నందన్ నీలేకని ఎవరు? ఇన్ఫోసిస్ సహా
వ్యవస్థాపకుడు ఈ టాస్క్ ఫోర్స్కి చైర్పర్సన్గా ఉంటారు. ఇక సభ్యుల విషయానికి వస్తే ఎస్ సోమనాథ్ గారు ఎవరు? ఇస్రో మాజీ చైర్మన్ ఒక వ్యక్తి సభ్యుడు. నెక్స్ట్ తపన్ డెకా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్, ఇతను ఒక సభ్యులు. నెక్స్ట్ వచ్చేసేసి వి కామకోటి ఐఐటి మద్రాస్ డైరెక్టర్. అనితా కర్వాల్ విద్యాశాఖ మాజీ కార్యదర్శి. అమృత్ లాల్ మీనా లాజిస్టిక్స్ నిపుణుడు. సో ఇక్కడ 1+5గా గుర్తుంచుకోండి. 1+5 హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ఈ టాస్క్ ఫోర్స్ గురించి ప్రకటించారు. సభ్యులు వీళ్ళు ఉంటారు, చైర్పర్సన్ ఇతను ఉంటారని. సో మొత్తం 6 పేర్లు గుర్తుంచుకోవాలి. కానీ గుర్తుంచుకునే విధానం 1+5. 1 చైర్పర్సన్, ఇతరులు సభ్యులు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే పరీక్షల నిర్వహణలో పారదర్శక వ్యవస్థను తీర్చిదిద్దడానికి టాస్క్ ఫోర్స్ అనేది సలహాలను అందిస్తుందని నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని గారు చెప్పడం జరిగింది. ఓకేనా? సో స్క్రిప్ట్ చూడండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పరీక్షా వ్యవస్థలో నిర్మాణాత్మక మరియు సాంకేతిక సంస్కరణలు సూచించేందుకు 6 సభ్యులతో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఒక కమిటీ అనుకోండి. ఈ కమిటీ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని మరింత పారదర్శకంగా, మరింత ట్రాన్స్పరెంట్గా, సురక్షితంగా మరియు విశ్వసనీయంగా నిర్వహించేందుకు సూచనలు ఇస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్కు నందన్ నీలేకని గారు అధ్యక్షత వహిస్తారు, చైర్పర్సన్ అనుకోండి. ఓకేనా? సో టాస్క్ ఫోర్స్ సభ్యులు ఎవరు? మీకు ఏవైతే ఇంతకుముందు పిక్చర్లో చూపించానో ప్రతి ఒక్కరి ఫోటో చూపించాను కదా, వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి. ఓకేనా? ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసింది వీళ్ళే. స్థాపన సంవత్సరం 2018. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ప్రహ్లాద్ జోషి గారు. డైరెక్టర్ జనరల్గా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా అభిషేక్ సింగ్ గారు ఉన్నారు. ఓకేనా? ప్రధాన లక్ష్యం పారదర్శకమైన, నిష్పక్షపాతమైన మరియు ప్రమాణీకృత ప్రవేశ పరీక్షలను నిర్వహించడం, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లను నిర్వహించే ప్రధాన పరీక్షలు ఏంటి అంటే నీట్, జేఈ మెయిన్, సియుఈటి, యూజీ అండ్ పీజీకి సంబంధించి, మరియు యూజీసీ నెట్, ఎన్సీఈటీ, ఇటువంటివన్నీ కూడా ఎన్టీఏనే నిర్వహిస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఓకేనా? ఇక నెక్స్ట్ ఒక సూచిక, ఒక ఇండెక్స్. పోటీ పరీక్షల్లో వార్తలు నిలిచిన సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్లపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే పాస్పోర్ట్కి సంబంధించి సూచి. మనం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని రెగ్యులర్గా చూస్తాము. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈజ్ డిఫరెంట్, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈజ్ డిఫరెంట్. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి మనం గతంలో డిస్కస్ చేసాం, లాస్ట్ 1 మంత్లోనే. భారత్ యొక్క స్థానం 125 అని. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. సో ఏదైనా ఒక సూచి గురించి చూస్తున్నప్పుడు ఆ సూచికి సంబంధించి ఏ పాయింట్స్ని చూడాలి బేసిక్గా పోటీ పరీక్షల కోణంలో అంటే ఆ సూచి లేదా ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ పేరేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూచి పేరేంటో చూడండి. ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి? సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? ఆ సూచీలో టాప్ పొజిషన్లో లేదా టాప్ 3 గుర్తుంచుకోవాలి. టాప్ 3 ఏంటి అంటే ఏ కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ అందులో భారత్ ఏ స్థానంలో ఉంది? భారత్ యొక్క స్థానాన్ని చూస్తున్నప్పుడే కంపారేటివ్ స్టడీ చేయాలి. గతంలో ఏ స్థానం ఉండేది, ఇప్పుడు ఏ స్థానంలో ఉంది, దిగజారిందా, పురోగత చూడాలి. ఓకేనా? ఇక చివరి స్థానంలో ఉన్న దేశం లేదా దేశాలు ఏంటి? ఏ అంశాలను కన్సిడర్ చేసి దేశాలకు ర్యాంకులను ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ పాయింట్, పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటి? ఇక్కడ ఈ 2 పదాలు కనబడతాయి ఈ టాపిక్లో భాగంగా. పాస్పోర్ట్ అంటే ఏంటి ఉదాహరణకు చెప్తున్నాను. ఐఎమ్ అన్ ఇండియన్, నేను భారతీయుడిని. నేను భారతదేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? అయితే టూరిస్ట్గా, పర్యాటకాన్ని దృష్టిలో ఉంచుకొని కానివ్వండి, లేదా ఉన్నత విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఉన్నత ఉపాధి అవకాశాల కోసం కానీ మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. మరి మన భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలంటే మన భారత ప్రభుత్వం మనకి ఇచ్చేది పాస్పోర్ట్. ఇక నేను ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటానో డెస్టినేషన్ కంట్రీ ఉంటుంది కదా. ఉదాహరణకు నేను ఇండియా నుండి అమెరికాకు వెళ్ళాలనుకుంటాను. అమెరికా నాకు ఇచ్చే అనుమతిని ఏమంటామంటే వీసా అంటాము, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఒక 2 సార్లు మినిమంగా మీరు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని చూస్తూ ఉంటారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్
2026 రీసెంట్గా విడుదలైంది. విడుదల చేసే సంస్థ పేరు ఏంటంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే లండన్. ఇకపోతే ఏ అంశాలను కన్సిడర్ చేసి ర్యాంకులు ఇస్తారు దేశాల కంటే? ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఒక దేశానికి ఉందని ఎప్పుడు చెప్తారంటే ఆ పాస్పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తి, ఆ దేశీయుడు అత్యధికంగా ఎన్ని దేశాలకు వీసా రహితంగా వెళ్ళగలుగుతాడు, వీసా రహిత ప్రవేశం ఎన్ని దేశాలు కల్పిస్తున్నాయి, ఈ అంశం ఆధారంగా. మరి ఇందులో భారత్ యొక్క ర్యాంకును ఫస్ట్ చూడండి. భారత్ రీసెంట్గా ఈ జూలై 2026లో రిలీజ్ అయిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఏ స్థానంలో ఉంది అంటే 81st పొజిషన్లో ఉంది. గతంలో విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ 75th పొజిషన్లో ఉండే, ఇప్పుడు 81st పొజిషన్కి వచ్చింది. మరి భారత పాస్పోర్ట్ కలిగిన ఒక వ్యక్తి, భారతీయుడు ఎన్ని దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ లేదా వీసా రహిత ప్రవేశం చేయొచ్చు అంటే 55. అంటే 55 అనేది స్కోర్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా టాప్ 3లో ఉన్న దేశాలు ఏంటో చూద్దాము. జూలై 2026లో బ్రిటన్లోని లండన్కు చెందిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని విడుదల చేస్తుంది. భారత్ 55 దేశాలకు వీసా రహిత, వీసా ఆన్ అరైవల్ లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ సౌకర్యంతో 81 స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్లో భారత్ 81 స్థానంలో ఉంది. లాస్ట్ ఫిబ్రవరి 2026లో విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ 75వ స్థానంలో ఉండే, ఇప్పుడు 81, స్కోర్ వచ్చేసేసి 55. ఇక ఈ సూచీలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో ఏ దేశం ఉంది అంటే సింగపూర్ యొక్క స్కోర్ ఎంత అంట 192. అంటే సింగపూర్ పాస్పోర్ట్ కలిగిన ఒక వ్యక్తి 192 దేశాలకు వీసా రహిత ప్రవేశము, వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కలిగి ఉంటారు. ఇక 2వ స్థానంలో ఏ దేశాలు ఉన్నాయట అంటే జపాన్, సౌత్ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక్కొక్కటి 188 స్కోరుతో 2వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాలన్నీ సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. ఇక 3వ స్థానంలో ఏ దేశం ఉంది అంటే స్వీడన్ యొక్క స్కోర్ ఎంత అంటే 187. అంటే స్వీడన్ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి 187 దేశాలకు వీసా రహిత ప్రవేశము, వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కలిగి ఉంటాడు. ఓకేనా, సరిపోతుంది. మరి ఈ సూచికలో సమాచారాన్ని హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ ఏ సంస్థ నుండి సేకరిస్తుంది ఈ పాస్పోర్ట్ రిలేటెడ్, వీసా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అందించిన గణాంకాల ఆధారంగా ఈ ర్యాంకులు అనేవి రూపొందించడం పడుతుంది. ఓకేనా, రైట్. 2006లో ఈ సూచిక ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా సగటు వీసా రహిత ప్రవేశ గమ్యస్థానాల సంఖ్య 58 నుండి 108కి పెరిగింది. ఇక ఈ సూచీలో చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉందంట. ఇక ఇతర దేశాలకు సంబంధించి అల్ప స్థానంలో లేదా అత్యల్ప స్థానంలో ఉన్న దేశాలేంటి? సో హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ విడుదల చేసే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఎప్పుడు ప్రారంభమైంది? 2006 సంవత్సరంలో. ప్రచురణ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ లండన్, యూకే కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, మూలం ఏ సంస్థ నుండి సమాచారం సేకరిస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఆ సంస్థ 1945 ఇయర్లో స్థాపన, మాంట్రియల్, కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. మనం ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి చూసినా, ఒక కూటమి గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక రాష్ట్రం గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా, మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే వార్తల్లో నిలిచిన ఒక అంశాన్ని కరెంట్ అఫైర్స్గా మనం నేర్చుకుంటున్నాం. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే సబ్జెక్ట్తో లింక్ చేసి నేర్చుకునే ఒక జ్ఞానం. ప్రతి టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, ప్రతి టాపిక్ సంబంధించి జీకే పాయింట్స్ ఇస్తున్నాను, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలా జీకే కవర్ అవుతుంది, కాన్సెప్ట్ జనరల్ స్టడీస్ కవర్ అవుతుంది, వార్తలు ఇచ్చిన అంశం కవర్ అవుతుంది. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. ఓకేనా, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉండవల్లి గుహల్లో తెలుగు మహోత్సవం నిర్వహణ ఎవరు నిర్వహించారు? అసలు ఈ ఉండవల్లి గుహల్లో కేవ్స్ ఎక్కడున్నాయంటారు? గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. డైరెక్ట్ పాయింట్. విష్ణుకుండినులు వాళ్ళతో సంబంధం ఉన్న గుహలు ఉండవల్లి గుహలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుంది? ఇప్పుడు వార్తలకు వచ్చిన మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు. ఈరోజు ఉండవల్లి గుహల్లో ప్రత్యేకమైన కార్యక్రమాల నిర్వహణ, తెలుగు మహోత్సవాన్ని నిర్వహించారు. ఎవరు నిర్వహించారు అంటే ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ సొసైటీ వారు రీసెంట్గా 2 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేకమైన వేడుకలు ఉండవల్లి గుహలు. ఎక్కడ ఉన్నాయంట డైరెక్ట్గా. సో ఇది టాపిక్.
నేను దీనికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తానంటే హిస్టరీ, కల్చర్, హెరిటేజ్లో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఇది. ఉండవల్లి గుహలు ఏ కాలంలో, ఈ గుహల యొక్క ప్రత్యేకత, ఎవరికి సంబంధించినవి, మరి భారతదేశంలో ఇటువంటి గుహలు ఏ ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో భాగంగా మీకు నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న చారిత్రక ఉండవల్లి గుహల్లో ఘనంగా జరిగింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం ఈ మహోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశము. ఉండవల్లి గుహలు భారతదేశంలోని అత్యుత్తమ శిలా త్రవ్వక అంటే రాక్ కట్ నిర్మాణ కళాఖండాల్లో ఒకటిగా గుర్తించబడుతున్నాయి. కేవ్స్ అవి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో కృష్ణానదికి ఆనుకొని ఉన్న కొండపై ఉన్నాయట. లొకేషన్ గుర్తుంచుకోవాలి. ఈ గుహలు క్రీస్తు శకం 4-5వ శతాబ్దాల మధ్య ప్రధానంగా గుప్తుల కాలంలో నిర్మించబడినట్లు భావిస్తారు. అలాగే ఈ విష్ణుకుండిన రాజులు క్రీస్తు శకం 420-620తో కూడా సంబంధం కలిగి ఉన్నాయి. ఈ గుహలు ఒకే ఇసుకరాతి కొండను తొలిచి నిర్మించబడ్డాయి. వీటిలో అతిపెద్ద గుహ 4 అంతస్తులతో నిర్మించబడింది. 2వ అంతస్తులో ఒకే గ్రానైట్ శిలపై చెక్కిన అనంతశయన భంగిమలోని శ్రీ మహావిష్ణు విగ్రహం ఉంటుంది. ఇవన్నీ ప్రత్యేకతలు. ఓకేనా? రైట్. భారతదేశంలోని ప్రముఖ శిలా త్రవ్వక గుహలు ఎక్కడెక్కడ ఉన్నాయి, రాకెట్ కేవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. అజంతా గుహలు మహారాష్ట్ర, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇవి. ఎల్లోరా గుహలు మహారాష్ట్ర, ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్ర, బాదామి గుహలు కర్ణాటక, ఉదయగిరి గుహలు మధ్యప్రదేశ్, ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్. ఇవి గుర్తుంచుకోవాలి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. దీన్ని ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. ఇటువైపు మ్యాచ్ ఏ, మ్యాచ్ బి అలా ఇస్తారు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇందాక ఏపీకి సంబంధించి ఒక టాపిక్ని చూసాం కాబట్టి ఇక్కడ ఏపీకి సంబంధించి లింక్ చేస్తున్న మరొక టాపిక్. మేనకూరులో నియోడైమియం అయస్కాంతాల తయారీ పరిశ్రమ ఏర్పాటు అనేది న్యూస్లో ఉంది. ఏ సంస్థ ఏర్పాటు చేస్తుంది, ఎంత పెట్టుబడి చేయబోతోంది, దీనివల్ల జరిగే లబ్ధి ఏంటి, ముఖ్యంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సంబంధించి. మీకు రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పైన క్వశ్చన్ అడిగారు. ఖచ్చితంగా అడుగుతారని చెప్పాను. 17 ఉంటాయి. ఎన్ఏఎన్ సంస్థ, ఎన్ఏఎన్ గ్రీన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా మేనకూరు పారిశ్రామిక వాడలో నియోడైమియం ఐరన్ బోరాన్ అయస్కాంతాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుందంట. ఈ పరిశ్రమను 1250 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. సో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కానివ్వండి, ఏపీ అయినా తెలంగాణ అయినా 2 రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ కరెంట్ అఫైర్స్ మీకు 100% కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఏ సంస్థ ఎంత పెట్టుబడితో ఎక్కడ నిర్మాణం చేయబోతోంది, ఏ సంస్థ. ఈ పరిశ్రమలో ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ పరిశ్రమలకు అవసరమైన నియోడైమియం ఐరన్ బోరాన్ అయస్కాంతాలను తయారు చేస్తారంట. ప్రస్తుతం ఈ అయస్కాంతాలను భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిశ్రమను జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్నారంట. దీనికి అవసరమైన అరుదైన ఖనిజ వనరులు రేర్ ఎర్త్ మినరల్స్ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇదే సంస్థ ఇప్పటికే మేనకూరులో లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ పరికరాల్లో వినియోగించేది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈ పరిశ్రమ కోసం 25 ఎకరాల భూమిని కేటాయించింది. ఓకేనా? రైట్. సో నియోడైమియం ఐరన్ బోరాన్ అయస్కాంతాలు, వీటిని రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాలు ఇవే. ప్రధాన వినియోగాలు ఎక్కడెక్కడ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, పవన విద్యుత్ టర్బైన్స్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఎంఆర్ఐ వంటి వైద్య పరికరాలు, రోబోటిక్స్, రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలు. ఓకేనా? ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన జీవజాతుల గురించి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. ముఖ్యంగా వృక్షజాతుల గురించి కానీ జీవజాతుల గురించి కానివ్వండి. వృక్షజాతులు అంటే మీకు ఎక్కువగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా టాపిక్ని చూస్తారు. జంతు జాతులకు సంబంధించి అయితే జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ 2 కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలోనే పనిచేస్తాయి. రెండింటి ప్రధాన కేంద్రం కూడా కోల్కతాలో ఉంది. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకేమో డైరెక్టర్ జనరల్గా ధృతి బెనర్జీ గారు ఉన్నారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏమో కన్నద్ దాస్ గారు ఉన్నారు.
సో సంస్థలపైన ప్రత్యేక శ్రద్ధని చూపండి. ఏదైనా ఒక జీవజాతి గురించి మీరు పోటీ పరీక్షలలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ నూతన జీవజాతి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోవాలి, ఏ రాష్ట్రంలో బయటపడింది, ఏ ప్రాంతంలో బయటపడింది, వీలైతే దాని ప్రత్యేకత ఏంటి, ఏ శాస్త్రవేత్తలు దాని యొక్క ఆనవాళ్ళను కనుగొన్నారు. ఇటువంటి టాపిక్స్కి మీకు సోర్స్ ఏంటంటే హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో కనబడతాయి. అండ్ అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఇస్తున్నాను కదా, ఇందులో చెప్పే టాపిక్స్ కంటెంట్ అంతటికి కూడా సోర్సెస్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలైతే అథెంటిక్ సోర్సెస్ నుండి సమాచారాన్ని సేకరించి వాటిని నిర్ధారణ చేసి మీకు ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 కొత్త సాలిడ్ జాతులను కనుగొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా? వాటి పేరేంటి, ఎక్కడెక్కడ? జూలై 2026లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు భారతదేశ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే 2 కొత్త సాలిడ్ జాతులను గుర్తించి నమోదు చేశారు. వాటి పేరు, ఒకటేమో మేఘాలయలో గుర్తించారు కొత్త సాలిడ్ జాతిని, దాని పేరు ఏంటంటే సైంటిఫిక్ నేము సిమోనియా లబా, మేఘాలయలో. ఇంకోటి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించారు, దాని పేరు ఏంటంటే హెమెటాలివా పాపికొండలు. ఈ పరిశోధన ఫలితాలు జూ టాక్సా మరియు రికార్డ్స్ ఆఫ్ ద జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సైన్స్ జర్నల్లో ప్రచురితమైనాయి. ఓకేనా? రైట్. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ వారే కదా, 1916లో స్థాపన, కోల్కతా వెస్ట్ బెంగాల్ కేంద్రం పనిచేస్తుంది. అండర్ విచ్ మినిస్ట్రీ? ఏదైనా సంస్థ గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఎవరు? ధృతి బెనర్జీ. ఓకేనా? ఇక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ వచ్చేసి షిల్లాంగ్, అక్కడే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది. మేఘాలయ రాష్ట్రంలో చిరపుంజి, మాసిన్రామ్, మనకి వెట్టెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా అని చెప్పి చూస్తాం కదా, అక్కడే ఉంది. ముఖ్యమంత్రిగా కన్రాడ్ సంగ్మా గారు ఉన్నారు, గవర్నర్గా సిహెచ్ విజయశంకర్ గారు ఉన్నారు. మేఘాలయ ఆవిర్భావం వచ్చేసేసి మేఘాలయ రాష్ట్ర ఏర్పాటు 1972 జనవరి 21 గుర్తుపెట్టుకోండి. ఇక ఏపీకి సంబంధించి మీకు ఐడియా ఉంది, ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, అబ్దుల్ నజీర్ గారు గవర్నర్గా ఉన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఇక స్పోర్ట్స్ రిలేటెడ్గా ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి భారతీయురాలుగా అనహత్ సింగ్ గారు. సో ఇక్కడ చూడండి, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న క్రీడలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూస్తున్నప్పుడు ఆ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది, ఫైనల్లో విజేత ఎవరు, రన్నర్ ఎవరు, ప్రత్యేకత ఏంటి. సో ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ని గెలిచిన తొలి భారతీయురాలు అంట, పేరు గుర్తుంచుకోండి, అనహత్ సింగ్. మరి ఈ టోర్నమెంట్ ఫైనల్ ఎక్కడ జరిగిందంటే 25 జూలై 2026 రోజున నయగరా ఆన్ ద లేక్, ఆంటారియా, కెనడాలో జరిగింది. కెనడా ఆతిథ్యంలో జరిగింది సింపుల్గా. మరి ఫైనల్లో మన భారతీయురాలు అనహత్ సింగ్ గారు గెలిచారు కదా. ఎవరి పేరు గెలిచారంటే
ఈజిప్ట్కి సంబంధించి ఈజిప్ట్ దేశానికి సంబంధించిన స్క్వాష్ ప్లేయర్ రుక్వయ్య సలెం గారిపైన గెలవడం జరిగింది. సో ఫైనల్లో విజేత అనాహత్ సింగ్, రన్నరప్ ఈజిప్ట్ దేశస్త్రాలు. అనాహత్ సింగ్ ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి భారతీయురాలిగా, చరిత్రలో మొట్టమొదటి తొలి అనే పదాలతో మహిళలు కనుక ఇటీవల కాలంలో ఎవరైతే వార్తలు ఉన్నారో వాళ్ళ గురించి చూడండి. భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఫైనల్లో ఆమె ఈజిప్ట్కి చెందిన రుకయా సలేంపై 3-0 తేడాతో విజయం సాధించారు. ఓకేనా. సో ఫైనల్ మ్యాచ్ 2026 జూలై 25న కెనడాలోని ఒంటారియో స్టేట్ నయాగరా ఆన్ ది లేక్లో జరిగిందంట. ఓకేనా. ఎవరిపైన గెలిచారు. ఎనఫ్. ఈ విజయంతో బాలికల విభాగంలో ఈజిప్ట్కి వరుసగా 15 సంవత్సరాలు కొనసాగుతున్న ఆధిపత్యానికి ముగింపు పలికారు. 18 ఏళ్ల అనాహత్ సింగ్ న్యూఢిల్లీకి చెందిన క్రీడాకారిణి. సో కన్సల్ట్ స్టేట్ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనము. సో వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ని ఎవరు నిర్వహిస్తారంటే వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్. ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడను నిర్వహించే సంస్థ, నియంత్రించే సంస్థ ఏదో కూడా ఖచ్చితంగా చూడాలి. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. జూనియర్ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఇక వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ 1967లో స్థాపన. హేస్టింగ్స్ ఇంగ్లాండ్, యూకేలో ప్రధాన కేంద్రము. ప్రస్తుతం అధ్యక్షురాలిగా వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే జెనా వూల్డ్రిడ్జ్. ప్రపంచవ్యాప్తంగా స్క్వాష్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఇక భారతదేశంలో స్క్వాష్ క్రీడకు సంబంధించి స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1973లో స్థాపన. ప్రధాన కార్యాలయం చెన్నై, తమిళనాడు. అధ్యక్షుడు అనిల్ వద్వా. ఓకేనా.